రంగుల వెనకున్న అసలైన రూపం. ఈ ప్రపంచంలో అందం శాశ్వతమా, లేక మన వ్యక్తిత్వం శాశ్వతమా? రంగురంగుల చిత్రాలతో మెరిసిపోతున్న ఒక కుండ తన పుట్టుకకు కారణమైన మట్టిని చూసి ఎగతాళి చేస్తే దానికి ఆ మట్టి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఈ చిన్న కథ బహుశా మన గర్వాన్ని, అహంకారాన్ని ఒక్కసారిగా పటాపంచలు చేస్తుందేమో. చూద్దానండి. అదొక కుమ్మరి ఇల్లు. అక్కడ కుమ్మరి చక్రం మీద చాలా మట్టి కుండలు తయారు చేస్తాడు. ఆ కుమ్మరి ఒకరోజు తను చేసిన మట్టి కుండల్లో ఒకదాన్ని చాలా అందంగా తీర్చిదిద్దాడు. అది ఆరిన తర్వాత దాని మీద రకరకాల రంగులు వేసి చూడగానే నచ్చేలా తయారు చేశాడు. ఆ కుండ ఇప్పుడు మామూలు మట్టి ముద్దలా లేదు, ఒక అద్భుతమైన కళాఖండంలా మెరిసిపోతుంది. యజమాని దాన్ని తీసుకెళ్లి అందరూ చూసేలా చాలా ఎత్తు ఉన్న ఒక అరలో పెట్టాడు. అంత ఎత్తులో కూర్చున్న ఆ కుండకి ఒక్కసారిగా అహంకారం తలకెక్కింది. అది నెమ్మదిగా కిందకు చూసింది. అక్కడ నేల మీద తొక్కితే కాళ్లకు అంటుకునే మట్టి కుప్పగా పోసి ఉంది. ఆ మట్టిని చూడగానే కుండ పక్కపక్క నవ్వింది. చాలా గర్వంతో, ఓయ్ మట్టి, చూసావా ఇప్పుడు నా స్థానం ఎక్కడుందో? నేను ఎంత ఎత్తున ఉన్నానో చూడు. ఈ లోకం నన్ను చూసి ఎంతగా మురిసిపోతుందో. కానీ నువ్వేమో ఇంకా అందరి కాళ్ల కింద ఏ విలువ లేకుండా మట్టిలాగే పడి ఉన్నావు. ఛీ అని ఎగతాళి చేసింది. కుండ మాటలకు మట్టికి కోపం రాలేదు. అది చాలా ప్రశాంతంగా ఒక చిరునవ్వు నవ్వి, ఒరే పిచ్చుకుండ, ఈరోజు నీ ఒంటి మీద ఉన్న రంగులు చూసుకొని నువ్వు పుట్టింది నా వల్లే అన్న నీ మూలాన్ని మర్చిపోకు. ఈ అందం, ఈ ఎత్తు, ఈ పొగడ్తలు అన్నీ కొన్ని రోజులు మాత్రమే. ఏదో ఒకరోజు చేయి జారి నువ్వు కింద పడితే ముక్కలైపోతావు. అప్పుడు ఆ రంగులు, ఆ రూపం ఏదీ నీతో రాదు. నువ్వు పగిలిపోయాక చివరికి మళ్లీ వచ్చి కలవాల్సింది నువ్వు అసహ్యించుకుంటున్న ఇదే మట్టిలో. గుర్తుంచుకో, ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా ఆఖరికి చేరాల్సింది ఈ భూమాత ఒడిలోకే అని కౌంటర్ ఇచ్చింది. నీతి నిజమే కదండి. మనిషికి పదవి, అందం, డబ్బు రాగానే గర్వంతో కళ్ళు మూసుకుపోకూడదు. మనం ఈరోజు ఎంత ఎత్తులో ఉన్నామన్నది ముఖ్యం కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యం. ఎందుకంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఆఖరికి ఈ మట్టిలో కలవాల్సిందే. గుర్తుంచుకోండి, అణుకోలేని ఎదుగుదల ఎప్పుడైనా పగిలిపోయే కుండ లాంటిదే. ఈ కథలో ఉన్న నీతి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ కొట్టి, మరీ ముఖ్యంగా ఇలాంటి మరికొన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.